ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. నమస్కారం అండి. 2024 మే 1వ తేదీ నుంచి గురుగ్రహ స్థాన మార్పిడి అనేది జరగబోతున్నది. అంటే ఈ యొక్క 2024 మే 1వ తేదీ నుంచి 2025 మే 14వ తేదీ వరకు కూడా గురుగ్రహం వృషభ రాశిలో సంచారాన్ని చేయబోతున్నారు. ఈ ఒక వృషభ రాశిలో ఏదైతే సంచారం ఉందో, ఈ ఒక సంచారం ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి అని చూసే ప్రయత్నం చేద్దాం. దానికన్నా ముందు ఈ 2023వ సంవత్సరంలో గురువు గారు మేషరాశిలో సంచారం చేసేటప్పుడు రాహుతో కలిసి సంచారం చేశారు. పైగా శని దృష్టిలో పడ్డారు. సో అందువలనే 2023లో కొన్ని మనము సంఘటనలు చూసుకున్నాం. రాజకీయ సంఘటనలు కావచ్చు, ఆకస్మికంగా మార్పులు, కొన్ని అపఘాతాలు కావచ్చు, ఆర్థికపరమైన ఇబ్బందులు. సో ఇలాంటివన్నీ కూడా మనము చూసాము. ఎందుకు అంటే గురువు గారు ఒక్కరే ఉన్నప్పుడు ఇచ్చే ఫలితాలకి, గురువు రాహుతో కలిసినప్పుడు లేదా శనితో కలిసినప్పుడు, శని దృష్టి పడ్డప్పుడు ఇచ్చే ఫలితాలకి చాలా కూడా తేడా ఉంటుంది, డిఫరెన్సెస్ ఉంటుంది. అంటే 2023 సంవత్సరంలో ఆయన గురువు గారు అన్ని రాశుల వాళ్ళకి కావచ్చు, ఒక భౌగోళికంగా కావచ్చు, ఆయన ఫలితాలని ఎక్కువ ఇవ్వలేకపోయారు. ఎందుకు అంటే రాహుతో కలవడము, తర్వాత శని దృష్టిలో పడడం లాంటివి, ఇవన్నీ కూడా ఆయన ఇచ్చే ఫలితాలని అడ్డుకుంటున్నాయి యాక్చువల్లీ. ఇక మీద అంటే 2024 మే 1వ తేదీ నుంచి వృషభంలో సంచారం చేస్తున్నారు. ఈ ఒక వృషభ రాశి కాలపురుష చక్రం నుంచి ఎన్నవ రాశి? కాలపురుష చక్రంలో అంటే కాలపురుష చక్రం అంటే ఏంటి? మన టోటల్ 12 రాశులలో 12 రాశులని కలిపి కాలపురుష చక్రం అని అంటాం. ఈ ఒక కాలపురుష చక్రంలో మొట్టమొదటి రాశి ఏది? మేషరాశి అవుతుంది. ఈ మేషరాశి నుంచి గురువు గారు ఎన్నో రాశుల సంచారం చేస్తున్నారు? ద్వితీయంలో సంచారం చేస్తున్నారు. మనం భౌగోళికంగా చూసుకున్నట్లు కనుకైతే, సామూహికంగా ద్వాదశ రాశుల గురించి చెప్పుకునే ముందు అందరికీ ఎలా ఉంటుంది, అన్ని రాశుల వాళ్ళకి అంటే భౌగోళికంగా ఎలా ఉంటుంది చూసుకుందాం. గురువు ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నారు. అంటే మేషరాశి నుంచి ద్వితీయ స్థానం. ద్వితీయ స్థానం అంటే ఏంటి? మొదటిగా ద్వితీయ స్థానం అంటే కుటుంబ స్థానం అని అంటాం. ఫుడ్, భోజనం చేసే అంటే భోజనం గురించి ఆ ద్వితీయ స్థానం నుంచి తెలుసుకుంటాం. ఫైనాన్షియల్ గురించి అంటే ఫైనాన్షియల్ సెక్టర్స్ నుంచి ఆ ఒక ద్వితీయ స్థానం నుంచే తెలుసుకుంటాం. కమ్యూనికేషన్, మనం మాట్లాడే పద్ధతి, మనం మాట్లాడే వే ఆఫ్ టాకింగ్, దాన్ని కూడా ద్వితీయ స్థానం నుంచి తెలుసుకుంటాం. తర్వాత ద్వితీయ స్థానం నుంచి ఏం తెలుసుకుంటాం? ఆ ఒక వ్యక్తి ఆకర్షితంగా ఉంటున్నాడా, ఫేస్ ఎలా ఉంటుంది అంటే తన ఒక ఫేస్ అట్రాక్టివ్గా ఉంటుందా. సో ఇవన్నీ మనం తెలుసుకుంటాం ద్వితీయ స్థానంలో. సో అలాంటి ద్వితీయ స్థానంలో గురువుగారి సంచారం ఏదైతే ఉందో, మొట్టమొదటిగా ఫుడ్ ఇండస్ట్రీస్, ఫుడ్ ఇండస్ట్రీస్ డెవలప్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి ఈ ఒక సంవత్సరంలో. తర్వాత కమ్యూనికేషన్ సెక్టార్లో పనిచేసే వాళ్ళు అంటే మాట్లాడే ఒక సెక్టర్ అయి ఉండొచ్చు. అంటే ఏది ఆ సెక్టర్స్, మాట్లాడే సెక్టర్స్ అంటే టీచింగ్, తర్వాత మార్కెటింగ్ చేసేవాళ్ళు కూడా ఎక్కువ మాట్లాడాల్సి ఉంటుంది. వాళ్ళ ఒక కమ్యూనికేషన్తో ఇతరులని అట్రాక్ట్ చేయాలి. సో అలాంటి ఫీల్డ్లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి, ఈ గోల్డ్ స్మిత్, సో వాళ్ళకి కూడా, బంగారం చేసే వాళ్ళకి. తర్వాత ఈ ఒక ద్వితీయ స్థానం అంటే ఏంటి? ఫేస్, ముఖానికి సంబంధించినది. అంటే ఆ ఒక సౌందర్యాన్ని పెంచుకోవడానికి చేసే ఒక ప్రయత్నం ఈ యొక్క ద్వితీయ స్థానానికి సంబంధించినది. అంటే సౌందర్యం పెంచుకునే ప్రయత్నం అంటే ఏంటి? కాస్మెటిక్స్, బ్యూటీ పార్లర్స్. సో ఇవన్నీ కూడా ఇక్కడ పనిచేసే ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి చాలా పాజిటివ్గా ఉంటుంది, లబ్ధి పొందుకుంటారని చెప్పుకోవచ్చు. మెయిన్ ఫుడ్ ఇండస్ట్రీస్, కమ్యూనికేషన్ సెక్టర్స్, టీచింగ్ సెక్టర్స్, గోల్డ్ స్మిత్ వాళ్ళకి, బ్యూటీ పార్లర్లు పనిచేసే వాళ్ళకి,
సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి చాలా అభివృద్ధి ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అలాగే ఇకపైన కొద్దిగా సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కూడా జాబులు రావడానికి అవకాశాలు మనకి కనిపిస్తాయి. సో తర్వాత గురువు గారు వృషభంలో కూర్చొని ఏ ఏ రాశుల మీద దృష్టి పెడుతున్నారు? వృషభంలో కూర్చొని గురువు పంచమ దృష్టితో కన్యా రాశిని చూస్తున్నారు. వృషభంలో కూర్చొని సప్తమ దృష్టితో వృశ్చికాన్ని చూస్తున్నారు. వృషభంలో కూర్చొని నవమ దృష్టితో మకర రాశిని చూస్తున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి, మీ జన్మ జాతకంలో గనక కన్యా రాశిలో గనక ఏదైనా గ్రహం ఉన్నట్లు గనక అయితే, లేదా వృశ్చికంలో లేదా మకర రాశిలో గ్రహం ఉండి అది చెడు గ్రహాలు అయ్యి ఉండి వాళ్ళ దశాభుక్తి నడుస్తున్నట్లు కనుకైతే కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఎప్పుడైతే గురు దృష్టి పడుతుందో ఆ ఒక చెడు గ్రహాలు కూడా మనకి ఇబ్బంది పెట్టలేరు. అంటే వాళ్ళ దశాభుక్తి నడుస్తుంటే కొద్దిగా పాజిటివ్గా వెళ్తుంది. మీ జాతకంలో చూసుకోవచ్చు, కన్యా రాశిలో ఏ గ్రహం ఉంది, ఏదైనా గ్రహం ఉందా, వృశ్చికంలో ఉందా, తర్వాత లేదా మకరంలో ఉందా, మీరు చూసుకోండి. ఆ ఒక దశాభుక్తి జరుగుతున్నట్లు కనుకైతే మరీ పాజిటివ్నెస్ వస్తుంది, బాగా మంచిగా ఉంటుంది. తర్వాత ఇంకొకటి అండి, ఈ ఒక గోచార ఫలితాలు అంటే రాశి ఫలితాలు అనేవి 20% మాత్రమే ఫలితాలు వస్తాయి. ఇంకా మిగతా 80% మన స్వజాతకం, మన ఓన్గా మనం ఎప్పుడైతే పుట్టి ఉంటామో ఆ సమయానికి ఏ లగ్నం అవుతుంది, ఏ దశాభుక్తి జరుగుతుంది, దీని మీద మన ఓన్ హారోస్కోప్ మీద మిగతా ఫలితాలు డిపెండ్ అయి ఉంటుంది. తదుపరి రాశి తులారాశి లేదా తులా లగ్నం. ఈ తులారాశి వాళ్ళకి ఈ ఒక 2023లో అంటే 2024 మే 1వ తేదీ వరకు కూడా సప్తమ స్థానంలోనే గురువు ఒక సంచారము. అంటే దాదాపు 2023లో అక్టోబర్ వరకు కూడా గురువు అంత మంచి ఫలితాలు ఇచ్చి ఉండరు. ఎందుకంటే సప్తమ స్థానంలోనే గురువు ఉన్నప్పటికీ రాహు కూడా అక్కడే ఉన్నాడు. రాహు కూడా కలిసి సంచారం చేశాడు కాబట్టి గురువు ఇచ్చే ఫలితాలు కొద్దిగా తగ్గి ఉండే ఆస్కారం ఉంటుంది. అయితే ఈ ఒక మే 1వ తేదీ నుంచి గురువు అష్టమానికి వస్తున్నారు. అంటే మనము ఆల్రెడీ మీరు చాలా వీడియోస్ని మీరు చూసి ఉంటారు. అష్టమానికి వచ్చేస్తున్నారు, గురుబలం ఉండదు, అది ఇది అని చెప్పేస్తున్నారు. ఇక్కడ చిన్న లాజిక్ మనము గుర్తుంచుకోవాలి. ఈ తులారాశి వాళ్ళకి లేదా తులాలగ్నం వాళ్ళకి తృతీయాధిపతి షష్టాధిపతి అయ్యి అష్టమ స్థానంలో రావడము. ఓకే, ఈ యొక్క తులారాశి వాళ్ళకి 2024 సంవత్సరంలో గురుబలం అనేది ఉండదు. అయితే ఆయన ఒక దృష్టి ఎక్కడ ఉంది, ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన ఏ రాశుల మీద దృష్టి పడుతూ ఉంది? మీ తులారాశి నుంచి వ్యయస్థానమైన కన్యా రాశి మీద దృష్టి పడుతూ ఉంది. తర్వాత మీ ద్వితీయ స్థానమైన వృశ్చిక రాశి మీద దృష్టి పడుతూ ఉంది. మీ చతుర్థ స్థానమైన మకర రాశి మీద దృష్టి పడుతూ ఉంది. అంటే వ్యయస్థానం ఖర్చులు, ద్వితీయ స్థానం డబ్బు, కుటుంబము, చతుర్థ స్థానం ఇల్లు, అష్టమ స్థానం అంటే ఏంటి? ఆకస్మికంగా వచ్చే మార్పులు. తృతీయాధిపతి షష్టాధిపతి అయి అష్టమ స్థానంలో రావడము. ఆకస్మికంగా వచ్చే మార్పులు అవి ఎలాంటివి? వ్యయస్థానాన్ని చూస్తున్నారు, ఖర్చులని చూపిస్తూ ఉంది. దేనికి మనము ఖర్చులు చేస్తున్నాము? గురువు ఇంకే రాశిలో చూస్తున్నాడు, చతుర్థాన్ని చూస్తున్నాడు. ఆకస్మికంగా అంటే అష్టమ స్థానంలో కూర్చొని ఆకస్మికంగా ఖర్చులు. దేనికి ఖర్చులు? చతుర్థ స్థానానికి ఖర్చులు పెట్టే ఆస్కారం ఉంటుంది, లేదా ద్వితీయ స్థానానికి పెట్టే ఆస్కారం ఉంటుంది. చతుర్థ స్థానం అంటే ఏంటి? గృహంలో ఏదైనా మార్పులు చేసుకోవాలనుకున్నా ఇప్పుడు మీకు అది కలిసి వస్తుంది. ఆకస్మికంగా మీరు అనుకోరు, ఏదో గృహంలో రిపేర్ చేయించడం లాంటిది, వాటికి ఖర్చులు పెట్టడం లాంటివి, తర్వాత ఇంటికి ఏదైనా కొనుగోలు చేయడం లాంటివి, వాటికి ఖర్చులు పెట్టుకోవడం లాంటిది, లేదా కొత్త వాహనం కొనుగోలు, లేదా ఉన్న వాహనాన్ని రిపేరీ, దాన్ని బాగు చేయించుకోవడానికి ఖర్చులు. ఆస్తులు అంటే
మీ ఖాతాకు ఇంకా ఆస్తి ఉండదు. అంటే మీ మీ అమ్మగారి ఖాతాలోనో లేదో మీ నాన్నగారి ఖాతాలోనో ఉంటుంది. మీ ఖాతాకి మార్చుకోవాలంటే డబ్బు ఖర్చు పెట్టాలి. అలా డబ్బు ఖర్చు అవ్వడం లాంటిది. తర్వాత చతుర్థ స్థానం గృహం. గృహం నుంచి కొద్దిగా ప్రయాణాలు చేయడము, వాటికి ఖర్చులు. తర్వాత ద్వితీయ స్థానంలో ఉంటున్నాడు. 6వ ఇంటి అధిపతి అష్టమంలో కూర్చొని ద్వితీయ స్థానంలో. కుటుంబంలో ఎవరికో ఒకరికి ఆరోగ్యపరమైన ఇబ్బందుల వల్ల ఖర్చులు. తర్వాత షష్టాధిపతి కూడా ఈ అష్టమ స్థానంలో. అంటే మీకు ఏదో ఒక జబ్బు ఉంటుంది, అది మీరు కరెక్ట్గా చూపించుకోలేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇప్పుడు ఆ జబ్బు ఏంటి అనేది కనిపిస్తుంది, మీకు తెలిసి వస్తుంది. అంటే గురువు గారు 12వ స్థానంలో కూర్చున్నాడు కాబట్టి శుభ ఖర్చులే ఉంటాయి. కేతు ఒక్కడే ఉన్నప్పుడు చాలా అశుభ ఖర్చులు మీకు తెలియకుండానే అనవసరంగా ఖర్చు పెట్టి ఉంటారు. ఎప్పుడు 2023 అక్టోబర్ నుంచి 2024 మే 1వ తేదీ వరకు అనవసరంగా ఖర్చులు పెట్టి ఉంటారు. అయితే ఇక మీద మే 1వ తేదీ 2024 నుంచి ఖర్చులు దేనికి పెడుతున్నారో శుభకార్యాలకి మాత్రమే. అది శుభకార్యాలు అంటే ఏంటి? గృహానికి సంబంధించిన విషయం కావచ్చు, ఆర్థిక విషయం, వాహనానికి సంబంధించిన విషయం కావచ్చు, ఇంటికి సంబంధించిన విషయం కావచ్చు, లేదా పొలానికి సంబంధించిన విషయంలో. తర్వాత మీ ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో, కుటుంబంలో వ్యక్తుల ఆరోగ్య సంబంధించిన విషయంలో ఇవన్నీ ఖర్చు ఎక్కువ ఉంటాయి. తర్వాత ద్వితీయ స్థానాన్ని చూస్తాడు. కుటుంబంలో వేడుకలు, సంతోషకరమైన వార్తలు వినడం లాంటిది, ఫంక్షన్లకు మీరు వెళ్ళడం లాంటిది, మంచి మంచి భోజనాలు చేయడం లాంటివి కూడా కలిసి వస్తుంది. అయితే అష్టమ స్థానంలో ఉంటున్నాడు కాబట్టి కొద్దిగా స్ట్రగల్ అనేది ఉంటుంది. ఉద్యోగంలో కొద్దిగా స్ట్రగల్ ఉంటుంది. ఖచ్చితంగా తులారాశి వాళ్ళు ఒక 18 గురువారాలు కేజీంబావు శనగలని బుధవారం సాయంత్రం పూట నానబెట్టి గురువారం ఉదయాన్నే గోచారంలో ఉంటున్న అష్టమ భావస్థిత గురుగ్రహ దోష నివారణం అవ్వాలని మొక్కుకొని గురువు గారిని ప్రార్థన చేసుకొని ఏదైతే మీరు శనగలు నానబెట్టి ఉంటారో నీళ్ళని తీసేసి బెల్లం కలిపి పూజ చేసి ఎద్దులకి తినిపించండి, ఆవులకి కాదు. ఎందుకంటే గురుగ్రహ పురుష గ్రహము, ఎద్దులకి తినిపించండి. తర్వాత తీర్థక్షేత్రాలకి వెళ్ళే వాళ్ళకి కొద్దిగా ధన సహాయం అందించండి. తర్వాత వృద్ధాశ్రమాలకి తగిన సహాయ సహకారాలు అందించడము. ఒక 9 గురువారాలు అమ్మవారికి పసుపు నీళ్లతో అభిషేకం చేయించుకున్నట్లయితే వచ్చే ఇబ్బంది నుంచి బయటపడవచ్చు. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.